హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. 2023లో బ్రీత్ అనే చిత్రంతో నందమూరి చైతన్య కృష్ణ హీరోగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలవగా ట్రోలర్కి మాత్రం స్టఫ్గా మారిపోయింది. ఆ సినిమా సమయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లు, చైతన్య కృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాయి. అయినా సరే వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు చైతన్య. అయితే గత ఏడాది ఆయన నుంచి మరో సినిమా వస్తుందంటూ వార్తలొచ్చాయి. కానీ ఏమైందో ఏంటో కానీ మళ్ళీ అప్డేట్ రాలేదు. కానీ తాజాగా చైతన్య కృష్ణకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో చైతన్య కృష్ణ అరబ్ షేక్ గెటప్లో కనిపించారు. దుబాయ్ ఎడార్లో డిజర్ట్ సఫారీ డ్రైవ్ చేస్తూ ఈ వీడియోని షూట్ చేశారు చైతన్య. ఇందులో ఆయన పక్కనే ఓ చిన్నారి కూడా కనిపించాడు. ఈ వీడియోని నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే బ్రీత్ సినిమా తర్వాత చైతన్య మరో సినిమాకి కమిట్ అయినట్లు టాక్. జీకే చౌదరి అనే ఓ కో డైరెక్టర్ చైతన్య కృష్ణతో సినిమా చేయబోతున్నట్లు గత ఏడాది ఫేస్బుక్లో ఓ ఫోటో కూడా పోస్ట్ చేశారు. కానీ దీనిపై అప్పటి నుంచి పెద్దగా అప్డేట్ మాత్రం రాలేదు. సీనియర్ ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన జయకృష్ణ తనయుడే చైతన్య కృష్ణ. గతంలో జగపతి బాబు హీరోగా వచ్చిన దమ్ సినిమాలో చైతన్య ఓ స్టూడెంట్ పాత్రలో నటించారు. ఆ సినిమాతో పూర్తిగా యాక్టింగ్ని వదిలేశారు. కానీ చాన్నాళ్ల తర్వాత బ్రీత్ సినిమాతో మళ్ళీ ఆడియన్స్ని పలకరించారు. తండ్రి జయకృష్ణ ఈ సినిమాను నిర్మించగా చైతన్య హీరోగా నటించారు. వివాదాలపై కూడా సినిమాల విషయం పక్కన పెడితే ఫ్యామిలీ వరకు వచ్చేసరికి చైతన్య కృష్ణ చాలా యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నందమూరి కుటుంబం అభిమానుల్ని విమర్శిస్తున్నారంటూ చైతన్య కృష్ణ ఆరోపించారు. అంతేకాకుండా తారక్ ఫ్యాన్స్కి వార్నింగ్ ఇస్తూ ఓ పెద్ద పోస్ట్ కూడా వేశారు. తాను ఉండగా చంద్రబాబు నాయుడు మామయ్య, నందమూరి బాలకృష్ణ బాబాయిలను టచ్ కూడా చేయలేరు అంటూ వార్నింగ్ ఇచ్చారు చైతన్య. అలానే తన బ్రీత్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైసీపీ కలిసి తనను ట్రోల్ చేసినట్లు చైతన్య ఆరోపించారు.